నేను కాలేదు, డెవలప్మెంట్ చేయాలి, పామూరు డెవలప్మెంట్ చేయాలి. పామూరు 25 సంవత్సరాలుగా అత్యంత మాత్రంగానే ఉంది, కానీ ఇంకా జరగాల్సిన డెవలప్మెంట్ జరగలేదు. ఇంకా ఎంతో ఎంతో జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఒకరి అంటే ఒకరికి తేడా లేకుండా అందరి అభిమానం చూరమని నా ఒకరికి డెవలప్మెంట్ వదిలేయని అందరినీ అభ్యర్థించాను. కానీ ప్రతి చోట కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎవరు కూడా ఇది పామూరు పెద్ద పంచాయతీ, ఇంత కనిగిరి బీసీ మున్సిపాలిటీ అయింది. ఇంత పెద్ద పంచాయతీలో పామూరులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేనుంటే తప్పని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పోటీ పెట్టడం, ఆ ఎదురుదాడిలో నేను ఒంటరిగా వాడి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు సలహాలు ఈ 10 రోజుల నుంచి కూడా చాలా మంది సలహాలు తీసుకున్నాను. ఈ సలహాల ప్రకారం ఇండిపెండెంట్ గా ఉండే కన్నా ఖచ్చితంగా పార్టీ అండదండలతో ఉండాలి. అదే శ్రీరామ రక్ష. గ్రామాభివృద్ధి చెందాలి అంటే నిన్ను నమ్ముకొని నీతోటి వచ్చిన వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలంటే నీ ఒకరిని చేయలేవు. ఏదైనా సరే నువ్వు మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరాల్సిందే అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పారు. కానీ అధికార పార్టీ నుంచి కూడా నాకు మంచి ఆహ్వానం వస్తుంది. నాకు అధికార పార్టీ ఇంకా జరగబోయే నాకు డెవలప్మెంట్స్ జరగడానికి ఇబ్బంది లేదు. మా బావగారు ఉన్నారు, ఇంకా కానీ అనుకూలంగా ఉంది. ఇందులో పామూరు డెవలప్మెంట్ కావాలంటే కదిరి బాబురావు దగ్గర ఆయన దగ్గర నేను డిస్కషన్ చేస్తే ఆయన చెప్పిన మాటల్లో పామూరు నా సొంత మండలం తీసుకోవడం, పామూరును బాగా డెవలప్ చేయాలి. మా బాబురావు గారి ఇల్లు ఇక్కడే మన షాప్ వెనకాల స్టేట్ బ్యాంక్ దగ్గర అప్పటి నుంచి బాగా సుపరిచితం. కాబట్టి పామూరు చేయడానికి నువ్వు ముందుకు వస్తానంటే నా శక్తియుక్తులు ఉపయోగించి ఆయనకు ఉన్నటువంటి ఎటువంటి సంబంధాలు అసలు హై లెవెల్లో ఉన్నటువంటి సంబంధాలన్నీ ఉపయోగించి రాష్ట్ర లెవెల్లో చంద్రబాబు గారి దగ్గర ఇంకా పెద్ద పెద్ద మినిస్టర్ దగ్గర కానీ ఉన్నటువంటి అవకాశాలన్నీ నీకు ఉపయోగిస్తాను. నువ్వు ఉపయోగించుకొని గ్రామాభివృద్ధి చెందడానికి నీకు సహకరిస్తాను, నన్ను నమ్ము, నీకు డెవలప్మెంట్ చేసేందుకు సహకరిస్తానని చెప్పాడు. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను కూడా ఈ 10 రోజుల నుంచి ఆలోచించుకొని ఇది ఎట్లుందంటే మన సొంత ఇంట్లోకి వచ్చినట్టుగా ఉందన్నమాట. కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఈ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి ఈసారి తప్పటడుగు అంటే మిస్ కాకుండా గతంలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉంది. 15,000 మెజార్టీతో ఉన్న కాస్త ఆనాడు ఇట్లా రివర్స్ అయిపోయింది. కాబట్టి అప్పుడు 7 సంవత్సరాల క్రితం ఇంత అనుభవం మంచి చట్టాలు లేవు నాకు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలందరూ అందరి మనసుల్లో మనవరకు ఓటు వేయాలనే అభిప్రాయం ఉంది. ఆ పాజిటివ్ ని తీసుకెళ్లి ఓట్ బాక్స్ లో మీరు ఏర్పించే బాధ్యత మీ కుదస్కందాలు మీరు తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ నమ్ముకొని ఈరోజు పార్టీలోకి వచ్చాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ నాకు గెలుపుకు కారణం కండి. అందరికీ అందుబాటులో ఉంటాను. మనం భవిష్యత్తులో కదిరి బాబురావు గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవడానికి మీతో నేను కూడా శ్రమిస్తానని చెప్పి ఈ సభలో చెప్తున్నాను. అయితే బాబురావు గారు కానీ ఈ కార్యకర్తలు కానీ ఇది బాగా ప్రెస్టేజ్ గా తీసుకోవాలి. నా మనస్తత్వానికి సంబంధించినంత వరకే నేను ఎలక్షన్స్ చేస్తాను, కానీ ఇంకా టూ మచ్ గా చేయాలంటే కుదరదు. పక్కన అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, గెలుపు కోసం ఎటువంటి ప్రయత్నాలైనా చేసేదానికి ప్రయత్నం చేయడం సహజమే. దాన్ని తిప్పికొట్టే బాధ్యత అణువణువున మీరు ప్లాన్ చేసుకుంటూ నన్ను రక్షించుకుంటూ నన్ను ఆ సీట్లో కూర్చోబెట్టేదానికి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సభతో ముగించుకుంటున్నాము. ఈ సందర్భంగా అందరం అయ్యప్ప స్వామి దేవస్థానానికి వెళ్ళి దేవుడికి దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అయ్యప్ప స్వామి
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా.
నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా